హాయ్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్ని రూపొందించుకొని దానికి అనుగుణంగా మనము ప్రిపరేషన్ కొనసాగిస్తున్నామండి. సో అందులో భాగంగా మీకు కొంత సిలబస్ ఇస్తున్నాను. సో ఆ సిలబస్కి అనుగుణంగా నేను ఇక్కడ టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మీరు చేయవలసిందల్లా మీకు ఇచ్చిన ఆ సిలబస్ని అదే కోణంలో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ స్లాట్ 1, స్లాట్ 2 అని సో 2-3 కేటగిరీలుగా చేసుకొని ఫస్ట్ సిలబస్ మీద పూర్తి పట్టు సాధిస్తాము అండ్ దాని తర్వాత ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ చేయటం జరుగుతుంది. సో ఈసారి పోస్ట్కి పర్ఫెక్ట్గా ఎవరైతే కృషి చేస్తున్నారో తప్పనిసరిగా పోస్ట్ వచ్చి తీరుతుంది. ఈ గ్రూప్ 1 అన్నది ఫస్ట్ రాలేని ఎగ్జాము అది ఏమీ ఉండదండి. సో ఇప్పుడు మీరు పరిశీలన చేస్తుంటే అట్ ద ఏజ్ ఆఫ్ 22-23 చిన్నపిల్లలు ఈరోజు సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్లు అయి తీరుతున్నారు, మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. సో అట్లాంటిది ఈ గ్రూప్ 1 అనేసరికల్లా ఇది ఏదో మన వల్ల కాదేమో, మనము చేయలేమేమో ఇలాంటి ఫీలింగ్లోకి వెళ్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ రావటం వల్ల ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా పోతున్నాయి. ఈరోజు ఇది చేయగలిగిందే మనము కూడా, మనం ఎందుకు కాదు, మనం ఎందుకు గ్రూప్ 1 కాలేము, వాళ్ళు మాత్రమే అవ్వాలా, మనకు లేదా ఆ అర్హత, మనకు లేదా ఆ బ్రెయిన్, మనం చదవలేమా అనే ఈ కసి పెరుగుతున్నది. సో దీన్ని ఇదే విధంగా కొనసాగించండి. అయితే దీన్ని మొత్తం కూడా ఒక స్ట్రాటజిక్గా ఒక స్ట్రీమ్ లైన్లోకి తేవాల్సిన బాధ్యత నాకు ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా నేను ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించుకొని అలా తీసుకుని వెళ్తున్నాను. సో మీరు ఈరోజు మీకు సిలబస్ కంప్లీట్ కాకపోయినా కానీ టైం తీసుకోండి, దాని సిలబస్ని కంప్లీట్ చేయండి, దాని తర్వాతే టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ మరొక అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. ఈ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏదో ఫార్మాలిటీకి క్లిక్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి బటన్స్ని సబ్మిట్ కొట్టేస్తే వస్తుంది, దాని తర్వాత చూసుకుందామంటే ఉపయోగం లేదు. నేను ఎంతో హార్డ్ వర్క్ చేసుకొని ఎలాగైనా కానీ మన అభ్యర్థులు ఈసారి మేజర్ పోర్షన్ మందే ఉండాలన్న ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ డెడికేటెడ్గా మీకోసం వర్క్ చేస్తున్నాం. ఏదో అయిపోయిందంటే అయిపోయింది అన్నట్టుగా లేదు, మీరే అబ్జర్వ్ చేస్తున్నారు. ఎంతో డెడికేషన్ మీకు కనిపిస్తున్నది, నేను చెప్పుకోక్కర్లేదు. కానీ చెప్పాల్సి వస్తున్నది కారణం ఏమిటంటే మీ నుంచి కూడా అదే డెడికేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది తప్పులేదు, నేను చేసినప్పుడు మీరు నాకన్నా ఎక్కువ కష్టపడాలండి. సో పోస్ట్కి వెళ్తున్నది మీరు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు. సో ఈరోజు విఆర్ఓ ఉన్న వాళ్ళు రేపు పోస్ట్ అయిపోగానే ఆర్డీఓ ర్యాంకుకి వెళ్ళిపోతుంటారు. ఈరోజు ఎస్ఐలు వీళ్ళందరుగా ఉన్నవాళ్ళు, కానిస్టేబుల్తో సహా వీళ్ళందరూ ఇట్లా అయిపోయిన వాళ్ళు రేపు మార్నింగ్ కల్లా డిఎస్పీలు అయిపోవచ్చు. చెప్పలేము ఒక్క నైట్లో స్టార్ ఎవరిది ఎలా తిరుగుతుందో. అందులో కొత్తగా ఈ ఏబీసీ అని కూడా వస్తున్నది అండ్ ఇంకా ఎక్కువ మందికి ఏజ్ రిలాక్సేషన్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ మంది కూడా ఇందులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కానీ గ్రూప్ 1 అన్నది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో అభ్యర్థి తన మీద తనకు నమ్మకాన్ని ఉన్నది అనే ఒక భరోసా. నన్ను నువ్వు నమ్ముకో, నీ మీద నమ్మకం అనేది ఉన్నది అంటే సో ఆటోమేటిక్గా నువ్వు సాధించలేదంటూ ఏమీ ఉండదు. సో మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి. సో అట్లా ప్రయత్నం చేయండి. దీన్ని చెప్పడానికి ముఖ్య కారణము నేను అదే చెప్తున్నాను. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూస్తారు. మీరు చూడగానే ఒక ఫోబియోలోకి వెళ్ళిపోతుంది బ్రెయిన్, యాంగ్జైటీ ఇట్లాంటివన్నీ క్రియేట్ అవుతాయి. ఎందుకు క్రియేట్ అవుతాయి అని పరిశీలన చేసుకుంటే మిమ్మల్ని మీరు ఇప్పటికే చాలామంది రాస్తున్నారు. సో కొత్త వాళ్ళకైతే ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సో ఆడుతూ పాడుతూ వెళ్ళి, అందుకే చూడండి కొత్త వాళ్ళు వెళ్ళి అలా వెళ్ళి పట్టుకొని వచ్చేసుకుంటూ ఉంటారు పోస్టులు. వాడు ఎప్పుడు చదివాడు, ఏం చదివాడో కూడా అర్థం కాదు. సో అట్లాంటిది వాళ్ళు పోస్ట్ రావడానికి గల కారణం ఏమిటంటే ఈ స్ట్రెస్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని బయటకు వెళ్ళిపోతారండి వాళ్ళు. ఈ బాగా చదువుతూ బాగా ఒత్తిడి ఇవన్నీ తీసుకొని వాళ్ళ ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అమ్మో నేను గ్రూప్ 1 రాస్తున్నా. ఈ అమ్మో నేను గ్రూప్ 1 రాయటం ఏంటి, అవునా కదా అండి? అమ్మో ఏమీ లేదు అక్కడ. సో ఇట్స్ సింపుల్ ఇష్యూ. ఇదేమి ప్రాణం తీసేది కాదు, ఏమీ కాదు. చక్కగా కూర్చో, నువ్వు కూల్గా రాయి. ఈ కూల్గా రాస్తే ఆటోమేటిక్గా దాని రిజల్ట్ అదే బయటకు వస్తుంది. మీరు కూల్గా ఆలోచించి ఆన్సర్ చేస్తే బిట్టు తప్పుపోదండి. అక్కడ కూల్గా ఆలోచించకపోవటం వల్లే బిట్టు తప్పుపోతుంది. సో ఆ కూల్నెస్ మెయింటైన్ కావాలి అంటే స్ట్రెస్ అంతా కంట్రోల్లోకి రావాలి. స్ట్రెస్ అంతా కంట్రోల్లోకి రావాలి అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే ఇట్లాంటి ఈ స్ట్రెస్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అది దాటుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ టెస్ట్ నేను ఇచ్చాను, దాన్ని
స్ట్రెస్లో ఉండాలి. అది తప్పనిసరిగా క్రియేట్ అవుతుంది స్ట్రెస్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు. సో దాన్ని ఎలా దాటుతున్నాము అని మీరు అనాలిసిస్ చేయాలి. ఇక్కడ మీకు అవుట్ వచ్చినా కానీ ఇక్కడ నెగిటివ్ వచ్చినా కానీ పెద్ద ఫరక్ ఏమీ పడదు, అది తెలిసిన విషయమే. ఇందులో ర్యాంక్ వచ్చినంత మాత్రాన అక్కడ మీరు ఆర్డీఓ కాలేరు, ఇందులో 0 వచ్చినంత మాత్రాన అక్కడ మీరు కార్ లేరు అనడానికి కూడా లేదు. ద ఓన్లీ మీలో కాన్ఫిడెన్స్ ఎక్కడైతే లోపిస్తుందో, మీలో ఏదైతే డ్రాబ్యాక్లు వస్తూ ఉన్నాయో వాటన్నిటినీ సరిచేసే ప్రక్రియ మాత్రమే. సో అట్లా మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ ఒక 10 టెస్టులు రాసిన తర్వాత అసలు భయం అనేదే ఉండదండి, మీకు వచ్చేస్తారు. ఎందుకంటే ఈ ఫస్ట్ నేను తయారు చేసిన ఈ 10 టెస్టులు కూడా సిలబస్ మీద పూర్తి అవగాహన. ఆ సిలబస్ మీద అవగాహన కూడా ఎలా ఉంటుంది, సో పూర్తి స్థాయిలో ఇక నేను ఆ ప్రశ్న ఏ విధంగా వచ్చినా కానీ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా తీసుకెళ్తుంది. సో ఈ స్టేజ్ది. సో అట్లా నేను ఈ 100 డేస్ని మీకు గ్రూప్ 1 వచ్చే వరకు కూడా పూర్తి ప్లాన్ని రూపొందించుకొని వెళ్తున్నాను. సో ఎంత మీరు రిమోట్ ఏరియాలో ఉన్నా, ఇక్కడికి హైదరాబాద్కి రాలేకపోయినా, ఇవన్నీ కూడా ఒకప్పటికి మాటలు. అవన్నీ కూడా మా దగ్గర లేవేమో, మేము రాలేమేమో, మేము చేయలేమేమో, మేము చదవలేమేమో, మా వర్గం వాళ్ళు ఇంతేనేమో, ఇవన్నీ పోయినాయండి. ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు ముందుంటున్నారు. సో నీ అంతటికి నువ్వు వెనక్కి అడుగు వేయటం తప్పైతే మినహా మిగిలిన ప్రపంచం అంతా ముందుకు పోతున్నది. సో మీరు కూడా అడుగు ముందుకు వేయండి. ఇంకా కొత్తగా ఈబీసీ కూడా వస్తుంది, ఆ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో దానివల్ల కూడా ఇంకా ఎక్కువ మందికి రాసే అవకాశం ఏజ్ రిలాక్సేషన్ పరంగా అందుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 10%లో కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. సో చెప్పలేము ఎవరి ఫేత్ ఎప్పుడు ఎలా మారుతుందో. సో ఇదంతా ముందు ఇవ్వడానికి గల కారణం. సో మనం టెస్ట్ 1 దగ్గర ఉన్నాం. సో ఇట్లా ఫర్దర్ మీరు టెస్ట్ రాసేటప్పుడు క్వశ్చన్ క్షుణ్ణంగా చదవండి. ఇది ఇక్కడ మీరు చదవటం అలవాటైతే ఇదే ప్రాక్టీసు ఎగ్జామ్ హాల్లో కూడా క్షుణ్ణంగా క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్లో ఉండే అంశాలన్నీ చదువుతారు. సో ఆన్సర్లో చదివి కూల్గా ఆలోచిస్తే చక్కగా ఆన్సర్ దానంతటికి అదే వస్తుంది. టెన్షన్ పడితే ఆన్సర్ పోతుంది. నేను ముందు నుంచి చెప్తున్నాను మాట అదే. ఇక్కడ ఒత్తిడి క్రియేట్ చేయటం తప్పితే గ్రూప్ 1లో ఏమీ లేదు. ఆ ఒత్తిడి దాటే స్థాయే మనము మీకు ఇచ్చే ఇన్పుట్, అంతే అండి. మీలో మీకు నమ్మకం పెంచే ఒక ప్రక్రియ మాత్రమే నేను. దయచేసి కోఆపరేట్ చేస్తే సత్ఫలితాలు నేను మీ చేతుల్లో చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నదో. ఈ క్రింది వానిలో సరైన అంశాన్ని కనుగొనండి. ఏ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండి తొలగింపు ప్రక్రియలో ఓటు హక్కు లేని వారు నామినేటెడ్ మెంబర్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్, రాష్ట్రపతి ఎన్నిక వివాదంపై ఎన్నిక ముగిసిన 30 రోజుల్లోపు సుప్రీంకోర్టులో సమర్పించే పిటిషన్పై కనీసం 20 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సంతకంతో చేసిన తీర్మానం అవసరము. బి ఇది. సి, రాష్ట్రపతి కేంద్ర జాబితాలోని అంశాలపై మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. డి, ఆర్టికల్ 143 ప్రకారము రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా అడిగితే సుప్రీంకోర్టు రాష్ట్రపతి అడిగిన వెంటనే తప్పనిసరిగా స్పందించాలి. ఈ 4 అంశాలు ఇచ్చాం. పాలిటీ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే ఈ లైన్లలో ఎక్కడో చిన్న ట్విస్ట్ అనేది ఉంటుంది. సో కూల్గా ఆలోచిస్తే మీ ఆన్సర్ చేయలేనంతగా ఏమి ఉండదు. ఫస్ట్ చూడగానే అమ్మో ఇది రాదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ అక్కడ రాలేదంటూ ఏమీ లేదు. మీరు చదివిన దాంట్లో నుంచే బిట్లు వస్తుందండి. సో ఫస్ట్ టెస్ట్కి కాస్త ఎక్స్ప్లెనేషన్ అవసరం నా నుంచి మీకు, ఎందుకంటే ఫర్దర్ ఇలాంటి తప్పులు మీరు చేయకుండా ఉండాలి అని నేను ఇంత టైం తీసుకొని ఇస్తున్నాను. అంతేమించి ఇక టైం వృధా అన్నది కాదు. తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేయకుండా చూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి నేను ఇలా తప్పనిసరిగా మిమ్మల్ని ఇలా తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండి తొలగింపు ప్రక్రియలో ఓటు హక్కు లేని వారు నామినేటెడ్ మెంబర్స్. స్టేట్మెంట్ కరెక్టా? రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ మెంబర్స్ పాల్గొనరు. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. అట్లాంటప్పుడు ఈ స్టేట్మెంట్ సరైంది కాదు, కొట్టేస్తాం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండి తొలగింపు ప్రక్రియలో ఓటు హక్కు లేనివారు నామినేటెడ్. అసలు ఎన్నికల్లోనే ఓటు హక్కు లేదు వాళ్ళకి, అప్పుడు తీసి పారేస్తాం. తొలగించే సమయంలో మళ్ళీ వీళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. సో ప్రతి లైన్ మీద కూడా మళ్ళీ సబ్ క్వశ్చన్స్ మీ అంతటికి మీకు బ్రెయిన్లో రావాలి, వస్తాయి, చెప్తాను అవి కూడా. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నిక వివాదము ముగిసిన తర్వాత 30 రోజుల్లోపు సుప్రీంకోర్టులో సమర్పించే పిటిషన్పై కనీసం 20 మంది ఎంపీలు
లేదా ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఇవ్వాలి పిటిషన్ని. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్లో. థర్డ్ పాయింట్, రాష్ట్రపతి కేంద్ర జాబితాల్లోని అంశాలపై మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. స్టేట్మెంట్ రైటా? తప్పు. సో ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా అడిగితే సుప్రీంకోర్టు రాష్ట్రపతి అడగగానే వెంటనే తప్పనిసరిగా స్పందించాలి. ఈ స్టేట్మెంట్ కరెక్టా? తప్పు. సో ఇప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? బి మాత్రమే. సో ఏ ఎందుకు కాదు? సో నామినేటెడ్ వారు ఎన్నికల్లో పాల్గొనరు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసిన తర్వాత దీని మీద ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు. సో రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ క్రింది వారిలో ఎవరు పాల్గొంటారు? ఎలక్టోరల్ కాలేజ్లో, సో పార్లమెంట్లో ఉభయ సభలో ఎన్నిక అయిన వారు మాత్రమే, అదేవిధంగా రాష్ట్ర శాసనసభ నుంచి ఎన్నికైన వారు మాత్రమే. అట్లా ఒక ప్రశ్న రావచ్చు, మీరు దానికి ఆన్సర్ చేస్తారు ఈ లైన్ మీకు పర్ఫెక్షన్ అయితే. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికపై వివాదం ఏర్పడిన ముగిసిన 30 రోజులలోపు సుప్రీంకోర్టు సమర్పించే పిటిషన్లో 20 మంది ఎంపీలది ఉండాలి. సో ఇక్కడ ఎంతమంది ఉండాలి అన్నట్టుగా ఏబిసిడిలో క్వశ్చన్ రావచ్చు. అప్పుడు 20 మంది అని ఆన్సర్ చేస్తాం మీరు. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక వివాదంపై ఈ క్రింది వారిలో ఎవరు మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలి అని ఒకవేళ ప్రశ్న వస్తే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు లేదా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు మాత్రమే ఎన్నికల్లో పిటిషన్, ఈ రాష్ట్రపతి ఎన్నికపై పిటిషన్ వేయడానికి అర్హులవుతారు. ఇక్కడ దీన్ని కూడా ఒక క్వశ్చన్ లాగా అయిపోతున్నది మీకు. సో అట్లా ప్రతి లైన్ కూడా ఇంకో సబ్ క్వశ్చన్, దీన్ని క్వశ్చన్గా అట్లా తిప్పుతూ మనము వెళ్ళిపోతూ ఉండాలి. థర్డ్ వన్, రాష్ట్రపతి కేంద్ర జాబితాలో అంశాలపై మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. తప్పు కదండి స్టేట్మెంటు. రాష్ట్రపతి కేంద్ర జాబితాలో అంశాల మీద ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. మాత్రమే అనే పదం ఉపయోగించడం వల్ల ఇది దెబ్బ కొట్టేసింది నన్ను. సో మాత్రమే అనటం వల్ల సో పార్లమెంట్కి ఎక్కడైతే శాసనము చేసే అధికారం ఉంటుందో వాటన్నిటి మీద ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో పార్లమెంట్కి సాధారణ సమయాల్లో కేంద్ర జాబితా మీద చేస్తుంది, అదేవిధంగా ఉమ్మడి జాబితా మీద కూడా చట్టం చేసే అధికారం ఉంటుంది, అదేవిధంగా అవశేష అంశాల మీద కూడా చట్టం చేసే అవకాశం ఉన్నది. అంటే రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవరు కేంద్ర జాబితా మాత్రమే అని నేను ఉపయోగించడం వల్ల ఆ స్టేట్మెంట్ తప్పైంది. సో ఇప్పుడు మనకు ఇంకో క్వశ్చన్, రాష్ట్రపతి ఈ క్రింది ఏ అంశం మీద ఆర్డినెన్స్ జారీ చేస్తాడు? ఏ కేంద్ర జాబితా, బి ఈ ఉమ్మడి జాబితా, సి అవశేష అధికారాలు, డి పైవన్నీ. లేకపోతే ఈ క్రింది వాటిలో ఏది కాదు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశేష అధికారాలు. అట్లా కూడా వచ్చినా కానీ చేయగలిగి ఉండాలి. ఒక లైన్లో 4-5 క్వశ్చన్స్ మనం చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాం. నెక్స్ట్, ఆర్టికల్ 143 ప్రకారము రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అడిగితే సుప్రీంకోర్టు రాష్ట్రపతి అడిగిన వెంటనే తప్పనిసరిగా స్పందించాలి అని ఎక్కడా లేదు. ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడిగితే ఆ 2 కండిషన్స్లో ఒకటి రాష్ట్రపతి చట్టానికి సంబంధించి కానీ లేదా ప్రజా ప్రాముఖ్యమైన అంశం మీద కానీ 143 ప్రకారము 2 అంశాలు, ఒకటి చట్టము లేదా ప్రజా ప్రాముఖ్యము వీటి మీద సలహా ఒకటి. సెకండ్ కండిషన్, రాజ్యాంగం అమలులోకి రానప్పుడు ఉన్న చట్టాలపై. ఆర్టికల్ 143 ప్రకారము రాష్ట్రపతి ఈ 2 అంశాల మీద సుప్రీంకోర్టుని సలహా అడుగుతారు. సో సలహా అడిగినప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న చట్టాలు కానీ ప్రజా ప్రాముఖ్యము, ఉదాహరణకి బాబ్రీ మసీదులో ఇక్కడ కట్టాలా వద్దా అని అప్పట్లో పివి గారు అడిగారు. అట్లా అంటే ఏదైనా అంశాలు అట్లాంటి వాటిల్లో స్పందించాల్సిన అవసరం లేదు తక్షణము. ఈ కండిషన్లో యాక్సెప్ట్ కాదు. రాజ్యాంగం అమల్లోకి రాకముందు అంటే 1950 జనవరి 26కి ముందు ఉండే స్టేజ్లో ఉండే చట్టాలు కానీ అవన్నీ ఇప్పుడు చెల్లుతాయా లేదా అని రాష్ట్రపతి సలహా అడిగితే అప్పుడు మాత్రం తప్పనిసరిగా స్పందించాలి. ఈ కేసులో తప్పనిసరిగా స్పందించాలి. సో అందుచేత ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఇప్పుడు సరైన అంశం ఏదైందంటే మనకు సో బి అవటం జరిగింది ఈ క్వశ్చన్లో. సో ఇంత ఉంటుంది దీని వెనకాల. క్లియర్? ఇట్లా చదివిన తర్వాత ఇప్పుడు ఆన్సర్ చేస్తే మీరు ఆ క్వశ్చన్కి ఎస్
ఈ క్వశ్చన్ మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు అని అర్థము. ఏదో ఒక రాయి వేస్తే ఆ రాయి కూడా లక్ అవ్వచ్చు. సో దాన్ని చూసి మళ్ళీ నా క్వశ్చన్ బాగా వచ్చింది, నేను చేశాను, సక్సెస్ అయింది అనుకోవటం తప్పండి, మొదటి విషయము. రెండోది, పూర్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఆన్సర్ దయచేసి చేయొద్దు. ఆపండి, అక్కడ టిక్కు పోతే పోయింది, అది మెయిల్లోకి ఎలాగో వస్తుంది. తర్వాత ఎందుకు పోయింది, ఎందుకు నేను ఆ క్షణంలో అట్లా థింక్ చేయలేకపోయానని మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల మరోసారి ఆ తప్పు జరగకుండా ఉంటుంది. లేదా తప్పు చేశారు, చేయండి, తప్పు చేయండి. తప్పు చేస్తే ఆన్సర్ని నేను ఎందుకు తప్పు చేశాను, నా బ్రెయిన్ అట్లా ఎందుకు ఆలోచించింది, ఇట్లా ఎందుకు ఆలోచించలేకపోయింది, ఈ అంశాలు నేను తీసుకోకపోవటానికి గల కారణం ఏమిటి అంటే ఎందుకు ఏదో ప్రిపరేషన్లో ఎక్కడో రివిజన్లోనో ఎక్కడో ఫాల్ట్ ఉన్న విషయం మీ అంతటికి మీకే అవగాహన పెరుగుతుంది. అప్పుడు ఇలాంటి బిట్లు, ఎలాంటి బిట్టు వచ్చినా కానీ మీ చేతుల్లో పోదండి. ఇక్కడ 100కి 100 మార్కులు రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ ఉండే మెరిట్లో మీ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఆ మెరిట్ 100కి 50 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు. 100కి 100 అయితే అక్కర్లేదు కదా. సో అలాంటి సమయంలో ఉన్న అవకాశం ఎందుకు వదులుకుంటాం మనం? వదలటానికి వీల్లేదు. అందుకని ఇట్లా చదవండి. ఇట్లా చేసి ఈ బిట్టు కరెక్ట్ చేస్తే ఎస్ అప్పుడు కరెక్టు, ఈ బిట్టు నాకు అని మనస్తృప్తి పొందండి. లేదా తృప్తి పొందద్దు, మళ్ళీ తీయండి, మళ్ళీ ఎక్కడ పోయిందో స్టడీ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యసభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించేది క్రింది వారిలో ఏ రాజ్యసభ చైర్మన్ హోదాలో గల ఉపరాష్ట్రపతి, బి రాష్ట్రపతి లేదా అతని తరపున ప్రతినిధి, సి రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్, డి రాజ్యసభ శాశ్వత సభ కావున ప్రమాణ స్వీకారం అవసరం లేదు. సో ఈ క్రింది వాటిలో ఏది ఆన్సర్ అని అడగటం జరిగింది. సో దీనికి నేను షెడ్యూల్స్ అన్ని కూడా నీకు వివరించాను. సో షెడ్యూల్ 3 ప్రకారము రాష్ట్రపతి సమక్షంలో కానీ లేదా అతను తరపున ప్రతినిధి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఆర్టికల్ 99 క్లియర్గా తెలియజేస్తుంది. కాబట్టి మీ ఆన్సర్ అవుతుంది బి. బి మీ ఆన్సర్. సో షెడ్యూల్ నుంచి ఇక్కడ లింక్ పెట్టడం జరిగింది. సో అట్లా దీనిని చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ నేను ఇచ్చాము. లోక్సభ అని పేరు పెట్టింది. లోక్సభకి 2వ దళిత స్పీకర్, ఎస్టీల నుండి డిప్యూటీ స్పీకర్ అయిన మొదటి వ్యక్తి, 4 సార్లు ప్రోటీన్ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, రాజ్యసభలో మొదటి అధికార పార్టీ నాయకుడు. సో ఇట్స్ ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, కానీ ఒక్కోసారి ఇట్లాంటి ఫిల్టర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దేనిని కూడా వదలకూడదు అన్న ఉద్దేశంతో ఇలాంటివి ఇవ్వటం జరిగింది. సో లోక్సభకి ఆ పేరు పెట్టింది మనకు జీవి మావలంకర్ గారు. సో ఇన్ని ఫాదర్ ఆఫ్ లోక్సభ అని కూడా అంటారు. రాజ్యసభకి ఆ పేరు పెట్టింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. లోక్సభకి ఆ పేరు సూచించింది కానీ, లేకపోతే ఆ పేరు లోక్సభ, హౌస్ ఆఫ్ ద పీపుల్ని లోక్సభ అంటామని చెప్పించింది జీవి మావలంకర్ గారు. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ లోక్సభ అని పిలుస్తూ ఉంటాం. ఆయన ఎమిడెస్ ఆఫ్ అసెంబ్లీ అని అనంతశయం అయ్యంగారు పిలవటం జరిగింది. ఈ కింది వారిలో ఎమిడెస్ ఆఫ్ అసెంబ్లీగా ఎవరు ప్రఖ్యాతిగాంచారు అంటే మీకు ఆన్సర్ అవుతుంది జీవి మావలంకర్. ఈ కింది వారిలో ఎవరు ఫాదర్ ఆఫ్ లోక్సభగా భావించబడతారు అన్నప్పుడు కూడా జీవి మావలంకరే. సో లోక్సభకి 2వ దళిత స్పీకర్ మీరా కుమారి గారు, అంతకుముందు జిఎంసి బాలయ్య గారు, తర్వాత ఎస్టీల నుండి డిప్యూటీ స్పీకర్గా ఎంపికైన మొదటి వ్యక్తి కరియా మోండా. 4 సార్లు ప్రోటీన్ స్పీకర్, ఇది రిపీటెడ్గా అందుతూ ఉంది క్వశ్చన్, ఇంద్రజిత్ గుప్తా. రాజ్యసభలో మొదట అధికార పార్టీ నాయకుడు. అధికార పార్టీ నాయకుడు అంటే ఇప్పుడు అరుణ్ జైట్లీ ఎలా అయితే రాజ్యసభలో అధికార పార్టీ, అక్కడ పార్టీ అండ్ అపోజిషన్ ఉంటారు కదండి, అధికార పార్టీ నాయకుడిని అడిగా మొదటి రాజ్యసభకి. దానికి జన్ గోపాలస్వామి అయ్యంగార్ 1952 మే నుంచి 1953 నవంబర్ వరకు ఆయన ఉన్నారు. సో ఈయన మొదటి అధికార పక్ష నాయకుడిగా రాజ్యసభలో చేశారు. మొదటి లోక్సభ పక్ష నాయకుడు ఎవరు? మొదటి లోక్సభ పక్ష నాయకుడు అంటే ప్రధానమంత్రి. ఇక జవహర్లాల్ నెహ్రూ. అయ్యో నేను ఆ క్వశ్చన్ ఎప్పుడు చదవలేదే అన్న ఫీలింగ్లోకి వెళ్ళక్కర్లే, జస్ట్ కామన్ సెన్స్. ఒకసారి మొదటి పంచవర్ష ప్రణాళిక అధ్యక్షుడు అంటే ఇది ఎప్పుడు చదవలేదు. ప్రధానమంత్రి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు అని నువ్వు చదువుతున్నప్పుడు మళ్ళీ మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు అంటే అయ్యో ఇతను ప్రధానమంత్రి కదా అని ఈ ఒక స్టెప్ వేసి ఇంకో స్టెప్ ఆలోచన పోవట్లేదంటే
తప్పది, ఒక్క స్టెప్ దాటు, ఒక్క మధ్యలో లింక్ పెడతాడు, అది దాటావా ఆన్సర్లో ఉంటావు నువ్వు. ఇది స్టెప్. నెక్స్ట్ 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఏర్పడిన అత్యంత పురాతన పార్లమెంటరీ కమిటీ పబ్లిక్ అకౌంట్ కమిటీ. ఎస్, కరెక్ట్. 1950లో జాన్ మెథాయ్ సూచనను అనుసరించి ఏర్పడింది ఎస్టిమేట్ కమిటీలో సభ్యుల సంఖ్య 30 మంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. లంకా సుందరం అనే పార్లమెంటు సభ్యునిచే అతని ప్రశ్న ఆధారంగా 1964లో కృష్ణమేనన్ కమిటీ సూచన అనుసరించి ఏర్పడిన కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ 1965లో ఏర్పడింది. ఇది 1974 వరకు కూడా 15 మంది సభ్యులతో ఉండేది. దాని తర్వాత 75 నుంచి 22 మంది సభ్యులకి ఇప్పుడు చేశారు. సో ఇది టెస్ట్ అనేది ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మీకు ఆలోచించే విధంగా కూడా ఉండాలి. దీంట్లో కవల కమిటీలు, ట్విన్ కమిటీస్ అని ఎస్టిమేట్ కమిటీని పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీస్ని ఈ రెండింటిని పిలవటం జరుగుతుంది. మరి పిఎస్సి పబ్లిక్ అకౌంట్ కమిటీని, ఎస్టిమేట్ కమిటీని కవల కమిటీ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 ద్వారానే ఏర్పడ్డాయి కాబట్టి. అయితే తర్వాత ఎస్టిమేట్ కమిటీ దాని దుకాణం బంద్ చేసుకుంది, దాన్ని మళ్ళీ ఈ జాన్ మెథాయ్ సూచనలతోటి తర్వాత తీసుకొచ్చారు. కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉండే కమిటీ మళ్ళీ ఎస్టిమేట్ కమిటీని. చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, ప్రతిరోజు పార్లమెంటు మొదటి గంట సమయము ప్రశ్నోత్తరాలకి కేటాయిస్తారు. బి, పార్లమెంటు సాంప్రదాయాల్లో భారతదేశ విలక్షణ ఆవిష్కరణ శూన్య గంట. సి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చే ప్రశ్నల్ని స్టార్ గుర్తు ప్రశ్నలు అంటారు. వీటిల్లో సరైనది ఏది, సరికాంది ఏది అని ఇచ్చారు. సో ఎగ్జామ్ హాల్లో తొక్కాలి అన్నప్పుడు ఒక 3-4 స్టేట్మెంట్లు పెద్దగా ఇచ్చేసేసి కింద ఆన్సర్స్ ఏబిసి కరెక్ట్, బిసిడి కరెక్ట్, ఏసిడి అంటాడనమాట. అలా అన్నప్పుడు అక్కడ పెద్ద ఏమీ ఉండదండి, ఈజీ లైన్లే అవన్నీ కూడా. మీరు చదివిన లైన్లే, నన్ను నమ్మి వెళ్ళండి, ఈజీ లైన్లు, చదివిన లైన్లు. కాకపోతే ఒత్తిడికి గురి కావద్దు అంతే. గురి కారు మీరు ఇక అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది, ఇక దాటిపోతున్నారు మీరు స్టెప్ బై స్టెప్. ఇక రెండో టెస్ట్ 3, 4, 5 ఇట్లా దాటి వెళ్ళారంటే మొత్తం వెళ్ళిపోవాలి, పోస్ట్ బయటికి రావాలంతే. ఇక్కడ ప్రతిరోజు పార్లమెంట్ మొదటి గంట అంతే కదండి, క్వశ్చన్ అవర్ అంట ఉదయం 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. మొదటి గంట అంటే 11 గంటల నుంచి 12 గంటలు, ఒక గంట ఇక్కడ 12 గంటల వరకు సాగింది. 12 గంటలను ఏమంటాం, 00తో సూచిస్తాం కదా, శూన్య గంట అంటారు అంతే. శూన్య గంట అనేది నిజంగా భారతదేశంలో ఇది ఆవిష్కరణనే. స్టార్ గుర్తు ప్రశ్నల్ని అన్నీ కూడా మంత్రి ఓరల్గా ఆన్సర్ చేయాలి కానీ లిఖితపూర్వకంగా చేయరు. లిఖితపూర్వకంగా ఇచ్చేది అన్స్టార్డ్ క్వశ్చన్స్. సో అన్స్టార్డ్ క్వశ్చన్స్ రెగ్యులర్గా 230 అడగచ్చు. అది రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నప్పుడు ఇంకో 25 ఎక్స్ట్రా కలిపి మొత్తం గరిష్టంగా అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఎన్ని అడగచ్చు, 255 వరకు అడగచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 6. 7th లోక్సభ స్థానాలు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభకి. సో ఆ స్థానాల్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్ ఒక 5 రాష్ట్రాలు ఇచ్చి వీటిని లోక్సభ స్థానాల ఆధారంగా అసెండింగ్ అండ్ డిసెండింగ్లో అరేంజ్ చేయమని ఇచ్చాము మనము. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి ఫ్యాక్చువల్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ తర్వాత ఏది ఉన్నది అంటే మహారాష్ట్ర. ఈ రెండింటికి బాగా గుర్తుంటుంది. మహారాష్ట్ర తర్వాత కూడా ఏది అధికంగా ఉన్నది అంటే వెస్ట్ బెంగాల్ 42. ఇక్కడ నేను ఇచ్చిన ఆర్డర్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్ 40, 3వది ఆంధ్రప్రదేశ్, 4వది జార్ఖండ్. ఇది ఇక్కడ ఆర్డరు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు ఎన్ని అయిపోయింది, దానికి తెలిసిన క్వశ్చనే కాబట్టి 25 అని చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే స్థానాలతో సమానమైన స్థానాలు, లోక్సభ స్థానాలు గల రాష్ట్రం ఏది, ఇక్కడ దొరుకుతాం. ఇలా దొరుకుతాం అనుకున్న వాటిని ముందుగా వెతికి పట్టుకోవటం నయం. సో అట్లాంటి రాష్ట్రము రాజస్థాన్. అక్కడ కూడా లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి. అంటే 2 ఫిగర్స్ మ్యాచ్ అయ్యేవి కాస్త తీసుకోండి. అండ్ ఏపీపీఎస్సీ రాస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఏపీలో ఉండే స్థానాలతో సమానమైన స్థానాలు గల రాష్ట్రము రాజస్థాన్.
వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కువ లోక్సభ స్థానాలు గల రాష్ట్రం ఏది అంటే ఫస్ట్ 4ని లైన్లో గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ 40. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అధికంగా గల రాష్ట్రాలు, లేని రాష్ట్రాలు. మళ్ళీ చూద్దాం వాటి గురించి. నెక్స్ట్ స్వల్ప వ్యవధి చర్చ, కాల్ అటెన్షన్, 0 అవర్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. దీని మీద మనం ఇయర్స్ని మ్యాచ్ చేయమని ఇచ్చాం. స్వల్ప వ్యవధి చర్చ అన్నది మనకు 1953లో షార్ట్ డ్యూరేషన్ పీరియడ్, అంటే షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అంటాము. 2 గంటలు సమయం ఇస్తారు. మంగళవారం, గురువారం నాడు అది జరుగుతుంది. కాల్ అటెన్షన్, ఒక సమావేశంలో ఒక సభ్యుడు 2 సార్లు మాత్రమే కాల్ అటెన్షన్కి నోటీస్ ఇవ్వటం జరుగుతుంది. మంత్రి నుంచి అధికారికంగా ఏమైనా వ్యాఖ్యానాన్ని కోరుతున్నప్పుడు మాత్రమే కాల్ అటెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. 1954లో అది రావటం జరిగింది. నెక్స్ట్ 0 అవర్ 1962. నేను దీనికి ఒక కోడ్ కూడా ఇచ్చాను క్లాస్లో, దాన్ని గుర్తుపెట్టుకొని, ఇది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని దాన్ని ఏంటో కనుక్కోమన్నారు. రాజ్యసభ ద్రవ్య బిల్లుని తిరస్కరించవచ్చు. 1. రాజ్యసభ ద్రవ్య బిల్లులపై సలహాలు చేయవచ్చు. రాజ్యసభ ద్రవ్య బిల్లుని తిరస్కరించలేదు. రాజ్యసభ ద్రవ్య బిల్లుని 14 రోజుల వ్యవధిలో లోక్సభకి తిరిగి పంపాలి. రాజ్యసభ ద్రవ్య బిల్లుని సవరించగలదు. క్వశ్చన్ ఏమని అడిగాడు? సరికాని దానిని కనుక్కోండి. అంటే తప్పు ఏది ఉన్నది, తప్పు ఏది ఉన్నది అంటే రైట్ ఏది ఉన్నదో నాకు తెలవాలి. అంటే రైట్ అన్నీ పక్కన పెడితే తప్పు ఉన్నవి ఏదో నాకు అందుబాటులోకి వస్తాయి. ఇంతే అండి, సింపుల్ లాజిక్. సరికానిది ఏది, ఈ కింది వాటిలో తప్పుగా తెలియజేస్తున్నది ఏది, ఇట్లా అంతే, అక్కడ అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ సరికాదంటే మనకు రాజ్యసభ ద్రవ్య బిల్లుని తిరస్కరించవచ్చు. రాజ్యసభ ద్రవ్య బిల్లులపై సలహాలు చేయొచ్చు, అడ్వైజ్ ఇస్తుంది. అమెండ్మెంట్ చేయదు, రిజెక్ట్ చేయదు. కానీ ఇక్కడ ఏమంటుంది? రిజెక్ట్ చేస్తుందన్నాం కాబట్టి తప్పు. స్టేట్మెంట్ 1 ఆన్సర్లో ఉన్నది. నాకు రాజ్యసభ ద్రవ్య బిల్లుపై సలహాలు చేయొచ్చు కాబట్టి ఇది నాకు ఆన్సర్లో అక్కర్లేదు. రాజ్యసభ ద్రవ్య బిల్లుని తిరస్కరించలేదు, కరెక్టే, తిరస్కరించలేదు. రాజ్యసభ ద్రవ్య బిల్లుని 14 రోజుల వ్యవధిలో లోక్సభకి తిరిగి పంపాలి. అవును, పంపాలి కదా. రాజ్యసభ ద్రవ్య బిల్లుని సవరించగలదు, నో అమెండ్మెంట్స్. సో ఆన్సర్ వచ్చి 1 and 5. అంటే తిరస్కరించవచ్చును అనేది తప్పు స్టేట్మెంటు, అండ్ రాజ్యసభ ద్రవ్య బిల్లుని సవరించగలదు అనేది తప్పు స్టేట్మెంట్. తప్పుని అంటే పక్కన పెట్టుకుందాం, అది క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధాని పదవిని నిర్వహించని వారు ఎవరు? రాజ్యసభ నుంచి ప్రధాని కాని వారు ఎవరు లిస్ట్లో? ఇట్లాంటివి అన్ఫోర్సిన్ క్వశ్చన్స్. ఇందిరాగాంధీ రాజ్యసభ అయ్యి ఆవిడ పిఎం అయింది. దేవగౌడ అయ్యాడు. మన్మోహన్ సింగ్ ఆయన రాజ్యసభ నుంచే అయ్యాడు. పివి నరసింహరావు అసలు పార్లమెంట్లో సభ్యుడు కాకుండా ప్రధాని అయ్యాడు. ఇట్లా కూడా క్వశ్చన్ రావచ్చు. పార్లమెంట్లో సభ్యుడు కాకుండా ప్రధాని అయిన వ్యక్తి ఎవరు? అప్పుడు పివి వస్తాడు, అప్పుడు కూడా. నెక్స్ట్, భారత రాష్ట్రపతి వీటో అధికారము వీటితో అనుబంధంగా ఉన్నాయి. పాకెట్ వీటో ఉందా? ఖచ్చితమైన వీటో ఉన్నదా అంటే అబ్సల్యూట్ వీటో. సస్పెన్సివ్ వీటో ఉన్నదా అండ్ క్వాలిఫైడ్ వీటో ఉందా? వీటో పవర్స్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ నేను ఇవ్వటం జరిగింది. సో పాకెట్ వీటో అంటే నిర్ణీత గడువు అంటే ఏముండదు, జేబులో పెట్టుకుని తిరుగుతాడు బిల్లుని. ఎస్, భారత రాష్ట్రపతికి ఉంది. ఖచ్చితమైన వీటో అబ్సల్యూట్ వీటో అంటే రాష్ట్ర శాసనసభ. అబ్సల్యూట్ వీటో అంటే ఆయన బిల్లుని తిరస్కరిస్తే బిల్లు డెడ్ అయిపోయినట్టే. అవును, ఉన్నాయి. ప్రైవేట్ మెంబర్ బిల్లులో ఆయన అబ్సల్యూట్ వీటో వాడతాడు, అండ్ రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన బిల్లులో కూడా అబ్సల్యూట్ వీటో వాడతాడు. సస్పెన్సివ్ వీటో అంటే ఒకసారి వెనక్కి పంపుతాడు, అది తిరిగి మళ్ళీ ఆయన చేతికి వచ్చింది అనుకోండి, అప్పుడు వెళ్ళి సైన్ పెట్టుకోవచ్చు. క్వాలిఫైడ్ వీటో అంటే ఈ నుంచి పార్లమెంట్కి వెళ్ళింది, అక్కడ 2/3 మెజార్టీతో పాస్ అయితే అక్కడే చట్టంగా రూపొందుతుంది అనే దానికి అర్థం వస్తుంది. కాబట్టి భారత రాష్ట్రపతికి క్వాలిఫైడ్ వీటో లేదు. పాకెట్ వీటో ఉంది, ఖచ్చితమైన వీటో ఉంది, సస్పెన్సివ్ వీటో ఉంది. సో నెక్స్ట్, లోక్సభ స్పీకర్లని కాలానుగుణంగా అమర్చండి. సో కొంతమంది స్పీకర్లని ఇస్తాడు, ఆ స్పీకర్లని అరేంజ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చాము, దాన్ని చేయొచ్చు, పెద్ద ఇష్యూ కానే కాదు. నెక్స్ట్, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టే ముందు ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి? నేను ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు క్లియర్గా చెప్పాను. సో కరెంట్ ఇష్యూ నడుస్తున్నది బీజేపీ రిలేటెడ్గా, అయోధ్యలో రామ మందిరానికి సంబంధించని. సో జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ మెంబర్ బిల్లు 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి దీనికి.
నెక్స్ట్ ఒక మంత్రికి వ్యతిరేకంగా లేదా కొంతమంది మంత్రులకు వ్యతిరేకంగా లేదా మొత్తం మంత్రిమండలికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే తీర్మానం సెన్సూర్, అభిశంసన తీర్మానం అంటాం. ఒక మంత్రి ఏదైనా కారణం చేత తప్పు చేశాడని నీకు అనిపిస్తే ఆ మంత్రిని నువ్వు తీసివేయాలనిపిస్తే రాష్ట్రపతి తీసివేయక్కర్లేదు, పార్లమెంట్లో ఆ మంత్రి మీద నువ్వు సెన్సూర్ మోషన్ అంటావు, అభిశంసన తీర్మానం, అది పెడితే అది పాస్ అయితే పోతుంది. సాధారణంగా కావు, కానీ సెన్సూర్ మోషన్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ప్రొరోగ్ అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసినట్లుగా స్పీకర్ ప్రకటించటం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? ప్రొరోగ్ అంటే పార్లమెంట్ సమావేశాలు ముగిసినట్టు స్పీకర్ ప్రకటించటమా? స్పీకర్ కాదు, రాష్ట్రపతి ప్రకటించాలి. ఒకవేళ ముగిసినట్టు స్పీకర్ ప్రకటిస్తే దాన్ని అడ్జార్న్ సెనీ డే అంటారు, నిరవధిక వాయిదా అని. వాయిదా అంటే అందరు గోల చేస్తున్నప్పుడు వాయిదా వేస్తాడు. నిరవధిక వాయిదా అంటే మన స్పీకర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సభాపతి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పని దాన్ని నిరవధిక వాయిదా అంటాం ఇక్కడ, అడ్జార్న్ సెనీ డే అని. ప్రొరోగ్ అంటే అయిపోయింది సెషన్, సో అయిపోయిందని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు అయితే గవర్నర్కి మాత్రమే ఉంటాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది కూడా వాళ్ళు చెప్తేనే ప్రారంభం అవుతాయి. సో ఇక్కడ నేను ఇచ్చిన దాంట్లో పార్లమెంటు సమావేశాలు ముగిసినట్లుగా స్పీకర్ ప్రకటించడాన్ని ప్రొరోగ్ అంటారు అన్నట్టు ఇచ్చాను, కానీ అది తప్పు. స్పీకర్ కాదు, రాష్ట్రపతి, అంతే, అక్కడేమీ లేదు. నెక్స్ట్ అవిశ్వాస తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టుటకు ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి? 80 మంది, సభలో హాజరైన వారిలో 2/3 వంత, 50, 100, 145. సో 75 Clause 3 ప్రకారం ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ ఓన్లీ. సో అలాంటి సమయంలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చేటప్పుడు 50 మంది సభ్యులు మొదటిగా సంతకాలు చేసి స్పీకర్కి ఇస్తే స్పీకర్ దాన్ని సభలో ఆమోదించాలా వద్దా అని కోరాలి. సో ఆమోదించమని 50 మంది సభలో నిల్చొని ఆమోదించండి అంటే వితిన్ 10 daysలో స్పీకర్ అవిశ్వాస తీర్మానం మీద చర్చకు పిలుస్తాడు. అట్లా చివరిసారిగా అవిశ్వాస తీర్మానం జరిగింది అటల్జీ మీద సోనియా గాంధీ గారు ప్రదర్శించింది 2003లో. సో ఇది అవిశ్వాస తీర్మానం మీద. ప్రధాని తన రాజీనామాను రాష్ట్రపతికి పంపగా తను ఎంపీగా రాజీనామాని ఎవరికి సమర్పించాలి? ప్రధాన పదవిగా ఉన్నప్పుడు రాష్ట్రపతికి రాజీనామా పంపుతారు. ఎంపీగా ప్రధానమంత్రి పదవి పోయినంత మాత్రాన ఎంపీగా పోయినట్టు కాదు కదా. ఎంపీగా అంటే ఆయన ఏ సభలో సభ్యుడైతే ఆ సభకి సమర్పించాలి. అందులో ఆలోచించేది ఏముంటుంది? ఇట్లా దానికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ కేంద్ర మంత్రిమండలికి రాష్ట్రపతికి సంధానకర్తగా వ్యవహరించేది ప్రధాని అని తెలిపే ఆర్టికల్ ఏది? సో ఇది ఆర్టికల్ 74 Clause 1, 74 Clause 2, 78 Clause 3, 78 Clause 1. ఇట్లాంటివన్నీ కొన్ని ఆర్టికల్స్ చదివేటప్పుడు కాస్త కొన్ని ఆర్టికల్స్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. సో ఆర్టికల్ 78 అనేది రాష్ట్రపతికి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి, రాష్ట్రపతికి మధ్య ప్రధానమంత్రి వారధిగా ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాయో ఆ నిర్ణయాలన్నీ రాష్ట్రపతికి తెలియజేయాలని చెప్పేది ఆర్టికల్ 78 Clause 1. ఆర్టికల్ 78 Clause 2 ఏం తెలుపుతుందంటే రాష్ట్రపతి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమీ నిర్ణయాలు తీసుకున్నారో అడిగే హక్కుని రాష్ట్రపతి కల్పిస్తున్నది 78 Clause 2. సింపుల్, కానీ భయంకరమైన క్వశ్చన్ ఇది. మంచి క్వశ్చనే. రాష్ట్రపతికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి మధ్య వారధిగా ఉన్నది పిఎం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ ఏం నిర్ణయం తీసుకున్నారో, చట్టపరమైంది కానీ ఇంకోటి ఏం తీసుకున్నారో వెళ్ళి రాష్ట్రపతి చెవులో ఊదాల్సిన బాధ్యత 78 Clause 1. ఊదలేదు, చెవులో ఏం చెప్పలేదు. ఆయన ఇటుబయటికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేటో తిరుగుతున్నాడు. అప్పుడు రాష్ట్రపతి పిలిచి ప్రధాని చెవులో చెప్పాలి, ఏమైనా నీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏం నిర్ణయం తీసుకున్నారు చెప్పు అని చెప్పేది 78 Clause 2. రాష్ట్రపతి నుంచి ఇటు వస్తుంది గేరు త్రూ ప్రైమ్ మినిస్టర్ ద్వారా, అది 78 Clause 2. 78 Clause 3 కూడా ఉన్నది. Clause 3 ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళని సంప్రదించకుండా పిఎం ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఉదాహరణకి అలా తీసుకున్నప్పుడు రాష్ట్రపతి
నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేసి ఆ విషయం నాకు చెప్పు అని చెప్తాడు. సో ఇది 78 క్లాస్ 3. సో ఇట్లా ఈ 3 అంశాల మీద ఎటు నుంచి అయినా కానీ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. మళ్ళీ నేను చెప్తున్నాను, దీన్ని తప్పుగా ఎవరు అనుకోవద్దు దయచేసి. ఈ మధ్య ట్రెండ్ ఏ విధంగా వచ్చిందంటే వాళ్ళు కొన్ని ఆర్టికల్స్ని తీసుకుంటున్నారండి. కొన్ని ఆర్టికల్స్ని తీసుకొని ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో ఏదో ఒక లైన్నో ఏదైనా ఒక ఐటెంని హైలైట్గా చేస్తూ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఏదైనా ఒక లైన్నో ఏదో ఒక ఐటెం తీసుకొని హైలైట్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో అలాంటి సందర్భంలో ముఖ్యమైన ఆర్టికల్స్ అన్నిటి మీద దృష్టి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఇప్పుడే చూడండి, రాష్ట్రపతి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ నిర్ణయం తీసుకున్నారో ప్రధానమంత్రిని తెలపవాలని తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే 78 క్లాస్ 1 అంటామా, 2 అంటామా, 3 అంటామా? ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది అని రాష్ట్రపతి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రిని అడగటానికి వీల్లేదు. ప్రధానమంత్రి తనకు తానుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయం మాత్రమే రాష్ట్రపతికి తెలపాలి. ఇట్లాంటి స్టేట్మెంట్లు వస్తాయి. సో ఎలాంటి స్టేట్మెంట్ వచ్చినా మనకు సబ్జెక్ట్ పట్టు ఉంటే దాంట్లో తిరుగులేదు. ఇది దాంతోపాటు నెక్స్ట్, రాష్ట్రపతి యొక్క రాజీనామాను అధికారికంగా ప్రకటించే వ్యక్తి లోక్సభ స్పీకర్. రాష్ట్రపతి రాజీనామా చేసే సందర్భాల్లో ఉపరాష్ట్రపతి ఖాళీగా ఉంటే రాజీనామాను కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే సమర్పిస్తాడు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఏకకాలంలో ఖాళీ అయినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా లేదు. 4th వన్, రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనుకునే ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసిన తర్వాతనే రాష్ట్రపతిగా పోటీ చేయొచ్చు. ఈ కింది వాటిలో సరికాని అంశం ఏది అని ఇవ్వటం జరిగిందండి. ఇది కేవలం జస్ట్ ఆర్టికల్ 56ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చనే. ఇందులో రాష్ట్రపతి రాజీనామా చేసే సందర్భంలో ఉపరాష్ట్రపతి ఖాళీగా ఉంటే ఆ రాజీనామాను కేవలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇవ్వాలి. అవును, ఇది రాజ్యాంగంలో లేదు. కాకపోతే ఈ జాకిర్ హుస్సేన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన మరణిస్తే అప్పుడే వివిగిరి గారు కూడా వివిగిరి ఉపరాష్ట్రపతిగా ఉండేవారు. ఆయన రాజీనామా చేయడంతో సమస్య ఏర్పడింది. ఆ సమస్యని సాల్వ్ చేయడం కోసమని రాష్ట్రపతి బాధ్యత నిర్వహణ చట్టం 1969ని కేంద్రం చేసింది. అలా చేసి ఏం చెప్పిందంటే, ఇలా రాష్ట్రపతి గారు రాజీనామా చేయదలిస్తే ఉపరాష్ట్రపతి గారి లేని సందర్భంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇవ్వాలి అని చట్టబద్ధంగా ఉంది, కానీ ఎక్కడ ఆర్టికల్లో లేదు. అందుకని ఈ స్టేట్మెంటు సరైన అంశము. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఖాళీలు అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించాలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్పలేదు. ఇది రాష్ట్రపతి బాధ్యతా నిర్వహణ చట్టం ద్వారా వచ్చింది ఇది. సో అందుకని రాజ్యాంగం అది లేదు కాబట్టి బీసీ కరెక్ట్ అవుతుంది. ఇక రాష్ట్రపతి యొక్క రాజీనామాను అధికారికంగా ప్రకటించే వ్యక్తి లోక్సభ స్పీకర్. ఇస్ ఓన్లీ కన్వెన్షన్ అండి, ఇస్ ఓన్లీ కన్వెన్షన్. అధికారికంగా ప్రకటిస్తారు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సో మీకు అందుకే నేను చెప్తున్నది, కాన్స్టిట్యూషన్ని క్లియర్గా చదవాలి. అధికారికంగా కన్వెన్షన్ ప్రకారం తెలియజేస్తారు కానీ రాజ్యాంగంలో లేదు. సో ఆర్టికల్ 56లో క్లాస్ 2 తెలియజేస్తుంది, రాష్ట్రపతి యొక్క రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి అందుకొనిన వెంటనే ఆ విషయంను లోక్సభ స్పీకర్కు తెలియజేయవలెను. లోక్సభ స్పీకర్కి తెలియజేయవలెను, అంతవరకే. అది ఎవరు ప్రకటిస్తారు అంటే అది చెప్పరు ఇక్కడ. సో ఓన్లీ కన్వెన్షన్. స్పీకర్కి ఎందుకు చెప్పమన్నాడు, ఉపరాష్ట్రపతికి ఎందుకు చెప్పమన్నాడు అంటే రాష్ట్రపతి పార్లమెంట్లో భాగము. రాష్ట్రపతి పార్లమెంట్లో భాగం కాబట్టి ఉపరాష్ట్రపతి యాజ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి ఆయనకు ఆ విషయం అందింది. సో ఆ విషయాన్ని ఉపరాష్ట్రపతి పార్లమెంట్లో మరో భాగస్థుడైన లోక్సభ స్పీకర్కి కూడా తెలియజేయాలి కాబట్టి ఆ విషయాన్ని తెలియజేశారు. ఇట్లా రాష్ట్రపతి గారు పార్లమెంటులో భాగమైన రాష్ట్రపతి గారు రాజీనామా చేశారు అని స్పీకర్కి తెలియజేస్తారు. స్పీకర్ తమ సభ్యులందరికీ కూడా తెలియజేస్తారు. స్పీకర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ లోక్సభ ఫ్లోర్ లీడర్కి అందడం జరుగుతుంది. సో అప్పుడు ఎగ్జిక్యూటివ్గా ప్రభుత్వం చర్యగా రాష్ట్రపతి రాజీనామా చేశారని అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. ఇట్స్ అ మెథడ్.
అట్లా అట్లా వచ్చింది కాబట్టి అంతిమంగా ఎక్కడ డెడ్ అయిందంటే స్పీకర్ దగ్గర డెడ్ అయింది కాబట్టి కొంతమంది ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఇది ఇలా ఆలోచిస్తారు, అంతేగాని ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో చెప్పలేదు. సో ఇది ఇంకా మిగిలిన క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను. ఇట్లా ఎక్కువ టైం తీసుకుంటే మనకు అయినా కానీ మనం ఇవ్వాలి. ఈ కొన్ని ఆర్టికల్కి సంబంధించి పెండ్యాల సత్యనారాయణ అనే బుక్ అండి, ఇది మీ దగ్గర చాలామంది దగ్గర ఉండి ఉంటుంది. భారత రాజ్యాంగానికి సంబంధించి ఇది కాస్త యూజర్ ఫ్రెండ్లీ, రీడర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్లో కాస్త ఉంటుంది. ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి ఇందులో, ఇంకేమీ సబ్జెక్ట్ ఉండదు. కొన్ని ఆర్టికల్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఆర్టికల్స్లో ఇట్లాంటివి ఒక లైన్ని కానీ ఒక పదాన్ని కానీ మార్చి ఇస్తే దాన్ని ఎలా చేయాలి అన్న అంశాలు, వీటిని మీరు జస్ట్ మన నోట్స్ అంతా మన క్లాస్ అంతా విని మన నోట్స్ని ఒకసారి రివైజ్ చేసి వెళ్తే, నేను ఇట్లాంటివి కొన్ని సోర్స్ పెట్టుకొని మీకు నోట్స్ ఇచ్చాను. ఇందులో షేమ్ ఫీల్ అవడానికి ఏమీ లేదు, నేనేమి రాజ్యాంగాన్ని రచించింది కాదు, ఏమీ కాదు. సో అన్ని బుక్స్ పెట్టుకుంటేనే రాయగలుగుతాం నోట్స్. నేను అలా ఇందులోది యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్లో రాసి చెప్తున్నదే మీకు. ఇట్లా కొన్ని బుక్స్ని ఈ డిడి బస్సు కానీ ఇవన్నీ కానీ, సరే అది పక్కన పెడితే ఇది యూజర్ ఫ్రెండ్లీగా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది కాకుండా మీ దగ్గర ఏమున్నా కానీ చదువుకోవచ్చు, నేను అది ఇది అని ఏం చెప్పను. ఇది అయితే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంది. మిగిలినవి మీకు ఫ్రెండ్లీగా అనిపించిన బుక్స్. మంచి బుక్ ఏదండి అంటే నేను చెప్పింది అని కాదండి, మీకు ఏది అర్థమైతే అది మంచి బుక్, అంతే. మంచి బుక్కి ఉండే క్వాలిటీ. సో మీకు ఏదైనా కానీ తీసుకోండి, కానీ ఏదో ఒకటి మాత్రము చేతిలో ఉంచుకోవాలి మనము ఎగ్జామ్స్ అయ్యే వరకు. ఎందుకంటే ఈ ఆర్టికల్స్ని ఇట్లా ట్విస్ట్ చేసి అడిగినప్పుడు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఆర్టికల్స్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలండి. ఇట్లా మనం టైం బీయింగ్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు 56 చూశారు, 57 చూస్తారు. అట్లా కొన్నింటిని ఆ లైన్లు అదే విధంగా చేస్తే మీరే చదివేటప్పుడు ఈ లైన్ని ఇక్కడ ఏదన్నా ఒక కొత్త పదం చేర్చి మనం తప్పుగా మనల్ని ట్విస్ట్ చేస్తాడా అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా చేయండి, చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. సో అధైర్యపడాల్సింది ఏమీ లేదు. సో చక్కగా ప్రశాంతంగా ఉండండి. మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని దానందరికి అవే దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ప్రశాంతమైన మనసు కావాలి. ప్రశాంతంగా ఉంటే కాన్ఫిడెన్స్ అదే బిల్డ్ అవుతుంది. నేను చేయలేను అనే స్టేజ్ నుంచి ఈరోజు మీరు చేస్తాను అని ఒక అడుగు ముందుకు వేశారు, అది గొప్ప విషయము. ఇంకా ఎంతోమంది నేను కాదేమో గ్రూప్ అని అనుకుంటున్నారు. వాళ్ళలో గ్రూప్ అని ఉన్నాడన్న విషయము వాళ్ళు బయటకు వచ్చే వరకు కూడా రాదు అది. సో ఈరోజు మీరు అడుగు ముందుకు వేశారు, ఇలాగే నేను ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాను. సో ఇంకా చాలా టెస్టులు ఉంటాయి, ఇంకా మిమ్మల్ని చాలా చాలా విధాలుగా ఆలోచించేటట్టు నేను తయారు చేసి పంపిస్తాను. మీరు ఇప్పుడు నేను చెప్పే హార్డ్ వర్క్ అంతా చక్కగా చేసుకొని రండి, ఓకేనండి. మిగిలిన అంశాలు నేను ఇంకో క్లాస్లో మీకు అందజేస్తాను. గుడ్ లక్ అండి, గాడ్ బ్లెస్ యు.